ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నాగోబా జాతరలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రజా దర్బార్ను ఈరోజు నామమాత్రంగా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వం 1946లోనే ప్రముఖ జీవ పరిణామవేత్త హేమండ్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా నాగోబా జాతర సందర్భంగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం ప్రజా దర్బార్లో గిరిజనులు ఇచ్చిన విజ్ఞప్తులపై కనీసం ప్రభుత్వం స్పందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చినప్పటికీ కూడా అధికారుల నుంచి మాత్రము ఇటు గిరిజనులకు ఎలాంటి హామీ లభించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గత సంవత్సరం ఇచ్చిన హామీలతో పాటు ఈ సంవత్సరం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గిరిజనులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన సిసిఐ పునరుద్ధరణ, విమానాశ్రయం ఏర్పాటు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, అలాగే టెక్స్టైల్ పార్కు, అలాగే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పట్ల జిల్లాకు చెందిన ఎంపీతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జాతీయ రోడ్డు మాసోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతోని బెలూన్లను ఎగురవేయించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన పెంచుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.